కేవలం రూ. 40 పుస్తకం భారతదేశంలోని ప్రతి వ్యక్తికి స్వేచ్ఛావాయువులు అందించిన మహనీయుని జీవిత చరిత్రను తెలియజేస్తుందంటే నమ్మగలరా? కేవలం 80 పేజీల పుస్తకం భారతదేశంలోని అన్ని వర్గాల అన్ని రంగాల అభ్యున్నతికై తమ జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని కేవలం ఒక వర్గం వ్యక్తిగా చేస్తున్న ప్రచారానికి ధీటైన సమాధానాన్ని ఇచ్చేటువంటి జ్ఞానాన్ని అందిస్తుందంటే నమ్మగలరా? హాయ్ హలో, వెల్కమ్ టు జిఎస్ఆర్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత భాగ్య విధాత, భవిష్యత్ భారతదేశాన్ని ఊహించిన ఆధునిక భారతదేశ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను, తన పోరాటాలను, తన త్యాగాలను తెలియజేసే లతారాజా ఫౌండేషన్ వారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు, ఆయన ఏం చేశారు అన్న పుస్తకం గురించి మాట్లాడుకుందాం. కేవలం రూ. 80 ఈ యొక్క చిన్న పుస్తకం డాక్టర్ బాబాసాహెబ్ జీవితంలోని విలువైన, అవసరమైన, ఉపయోగకరమైన అంశాలతో బాబాసాహెబ్ను తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ చేరువ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిన్న పుస్తకం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891లో మధ్యప్రదేశ్లోని మౌ ప్రాంతంలో జన్మించిన నాటి నుండి తన బాల్యం, తన యొక్క విద్యాభ్యాసం, ఆ సమయంలో తను అనుభవించినటువంటి వివక్షత, తాను గమనించిన అసమానతలు, వాటిని అధిగమించడానికి తను తీసుకున్న నిర్ణయాల గురించి, తన యొక్క వివాహం, కళాశాల చదువులు, అదేవిధంగా ఉన్నత చదువుల కోసం, ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాల యొక్క ప్రయాణం, దానికి బరోడా మహారాజు యొక్క ఆర్థిక సహకారం, విదేశాలలో తన యొక్క విద్యాభ్యాసం కోసం తను కేటాయించిన సమయం, తాను సాధించిన డిగ్రీలు, తను రాసిన వ్యాసాలు, తనను ప్రపంచ జ్ఞానిగా గుర్తించడానికి దోహదపడ్డ సందర్భాలు మనకు ఈ యొక్క పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. విదేశాల్లో ఉన్నత చదువులు ముగించుకొని భారతదేశంలో ఉద్యోగంలో చేరిన రోజుల్లో తాను ఎదుర్కొన్న వివక్షత, భారతదేశ సమాజంలో తాను గమనించిన అసమానతలు రూపుమాపడమే లక్ష్యంగా భారతదేశాన్ని ప్రపంచంలోని ఇతర దేశాల సరసన అభివృద్ధి పదంలో నిలపడమే తన యొక్క జీవిత లక్ష్యంగా తను నిర్ణయించుకున్న అంశాలను మనకు ఈ యొక్క పుస్తకం తెలియజేస్తుంది. ఆ క్రమంలోనే భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి శూద్రులు, నిమ్నజాతీయులు, అంటరానివారు, ఆదివాసి వారు ఎదుర్కొంటున్న పీడన, వివక్ష, అసమానతల గురించి భారతదేశంలో ఏర్పడినటువంటి కమిషన్లు అయినటువంటి సౌత్ బరో కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్, సార్టే కమిటీ వంటి అనేక కమిషన్లపై వాటికి భారతదేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి విశ్లేషణాత్మకంగా వ్యాసాల ద్వారా, తన యొక్క ప్రసంగాల ద్వారా వివరించి ఆ యొక్క ప్రజల మార్పుకు శ్రీకారం చుట్టిన ఒక గొప్ప నాయకునిగా మనం అంబేద్కర్ గారి యొక్క జీవితంలోని సంఘటనల గురించి తెలుసుకోవచ్చు. రౌండ్ టేబుల్ సమావేశాల్లో భారతదేశ ప్రతినిధిగా తన యొక్క అమోఘమైన విశ్లేషణతో భారతదేశ పరిస్థితులను, అత్యధిక శాతం మంది ఎదుర్కొంటున్న అంటరానితనం, పీడన, వివక్షతల గురించి ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తిగా మనం అంబేద్కర్ను గుర్తించవచ్చు. ఫలితంగా ఏర్పడినటువంటి ఓటు హక్కు కమిషన్లో సభ్యునిగా చేరడం, భారతదేశంలోని వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించే విషయంలో, మరీ ముఖ్యంగా మహిళలకు కూడా భారతదేశంలోని ప్రతి మహిళకు ఓటు హక్కు కల్పించడం వెనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి మనం ఈ యొక్క పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని నిర్ణయించుకొని 1936లో
ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించి దేశంలోని కార్మికులు, రైతులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రజల లక్ష్యంగా వారి అభివృద్ధి కొరకు ఒక ప్రణాళిక రూపొందించి 1937లో జరిగిన ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించి భారతదేశ చరిత్రలో ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన గొప్ప రాజకీయవేత్తగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవచ్చు. కార్మికుల కోసం, రైతు కూలీల కోసం, వారి సంక్షేమం కోసం అనేక బిల్లులను ప్రవేశపెట్టి వాటి అమలు కోసం అనేక పోరాట కార్యక్రమాలు చేపట్టిన కార్మిక, రైతు పక్షపాతిగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవచ్చు. 1947 ఆగస్టులో ఏర్పడినటువంటి మొట్టమొదటి భారత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా నియామకం కాబడి ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశంలోని పరిస్థితులకు అన్వయించి భారతదేశంలోని ప్రతి పౌరునికి ఆర్థిక, ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కులు కల్పించిన అందరివాడుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషిని మనం తెలుసుకోవడానికి ఈ యొక్క పుస్తకం ఉపయోగపడుతుంది. కార్మిక సంక్షేమ సంఘ సభ్యుడిగా ఉండి భారతదేశంలోని ప్రతి కార్మికుని సంక్షేమం కోసం పని గంటల తగ్గింపులో మరియు కార్మిక సంఘాల ఏర్పాటుకు స్వేచ్ఛ కల్పిస్తూ కార్మికులకు బీమా సౌకర్యం, రక్షణ సౌకర్యం, మహిళలకు సమాన అవకాశాలు, మహిళలకు కూడా సమాన వేతనం కల్పించే ప్రతి కార్యక్రమాన్ని రూపొందించి అన్నిటినీ కూడా ప్రజలందరికీ చేరువ చేసినటువంటి కార్మిక పక్షపాతిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిని మనం తెలుసుకోవచ్చు. వేల సంవత్సరాలుగా ఆచార సాంప్రదాయాలతో అణచివేతకు గురవుతున్న మహిళలకు రాజ్యాంగం అనే ఆయుధంతో విముక్తిని కలిగించి స్వేచ్ఛా వాయువులు కల్పించి అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన మహిళా పక్షపాతిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం గుర్తించవచ్చు. పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం, సమాన వేతనం కల్పించడం, మహిళల విద్య కొరకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు స్థాపించినటువంటి ముందు చూపున్న వ్యక్తిగా డాక్టర్ బాబాసాహెబ్ను గుర్తించవచ్చు. ఉద్యోగం చేసే మహిళలకు ఉద్యోగ భద్రత కొరకు 1942లో మెటర్నిటీ బెనిఫిట్ చట్టాన్ని రూపొందించి వారికి మెటర్నిటీ సెలవులు, ఆ సమయంలో వేతనం అందించి ఉద్యోగ భద్రత కల్పించడానికి చట్టాలను రూపొందించినటువంటి ముందు చూపు కలిగినటువంటి స్త్రీవాదిగా, స్త్రీ సంస్కర్తగా, మహిళా పక్షపాతిగా డాక్టర్ బాబాసాహెబ్ను మనం గుర్తించవచ్చు. వారసత్వ ఆస్తిలో సమాన హక్కు, వివాహం విషయంలో స్త్రీలకు స్వేచ్ఛ ఉండేలా చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించినటువంటి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి అది అమలు కాకపోవడంతో మహిళలకు న్యాయం చేయలేని ఈ యొక్క మంత్రి పదవి నాకు అవసరం లేదు అని న్యాయశాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించినటువంటి వ్యక్తి మహిళా పక్షపాతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు భారతదేశంలోని మహిళలు నిజంగా వారికి సహాయం చేసిన భగవంతుడిగా ఎవరినైనా గుర్తించాలంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మాత్రమే అని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఆర్థికవేత్తగా భారతదేశ అభివృద్ధికి కీలకంగా మారినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటులో డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క కృషి, తన యొక్క జ్ఞానం, తన యొక్క సలహాల పాత్ర అమూల్యంగా ఉంది. భారతదేశంలోని జల విద్యుత్ శక్తి, జల వనరులు, సహజ వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి పదంలో ముందుకు పోయేలా అనేక ప్రణాళికలు రూపొందించిన దూరదృష్టి గల మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలోని ప్రతి రంగంలో బాబాసాహెబ్ పాత్ర మనకు కనిపిస్తుంది. భవిష్యత్ భారతదేశంలో కూడా రాబోయే ప్రతి సమస్యకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధానంగా
తన యొక్క జ్ఞానమే మనకు ఒక మార్గంగా కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాబాసాహెబ్ జీవితంలోని ఇంత విలువైన సమాచారాన్ని అందించిన ఈ యొక్క పుస్తకాన్ని ప్రచురించిన లతారాజా ఫౌండేషన్ వారికి, నిర్వాహకులు కేకే రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మహనీయుల మరెన్నో పుస్తకాలు సరసమైన ధరలకు ప్రజలకు చేరువ చేసి, పుస్తకం పఠనం మర్చిపోయిన ప్రజలను పాఠక ప్రియులుగా, పుస్తకాలను చదివే వ్యక్తులుగా మార్చడంలో మీ యొక్క సహకారం ఉండాలని కోరుకుంటూ, ఉంటుందని ఆశిస్తూ, మీ జిఎస్ఆర్ క్రియేషన్స్.